చెప్పరా ఈరోజు ఎన్ని బాడీలు వచ్చాయి? ఏంటి 500 బాడీలా? చాలా ఎక్కువ వచ్చాయే. ఊళ్ళో ఏమైనా చికెన్ గునియా, మటన్ మంచూరియా లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఏంటిది? కొన్ని బాడీస్కి ఎలాస్టిక్ తెగిందా? హుక్స్ కనపడడం లేదా? సార్ మీరు ఎవరు సార్ మాట్లాడేది? వెరీ సారీ సార్, క్షమించండి. ఏమైంది? ఏం లేదురా, నేను మార్చురీకి కాల్ చేశాను. అది రాంగ్ నెంబరే చందన బ్రదర్స్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ బాడీస్ మన బాడీస్ మిక్స్ అయిపోయాయి. చందన బ్రదర్స్ లో మనలాంటి జెంట్స్ కి ఉండవా? మనలాంటి జెంట్స్ కి వాళ్ళేం తయారు చేస్తారా? లంగోటి. హాయ్ బామ్మ. సారీ బామ్మ. మోడర్న్ డ్రెస్ లో వెనక నుంచి చూస్తే బామ్మలు భామలు ఒకేలా కనబడుతున్నారా? 6 ఏళ్లకు ముందు చూశాను. అప్పుడు 13, ఇప్పుడు 19. అప్పుడు తడితే తప్పు అనిపించలేదు, ఇప్పుడు తడితే తప్పు అనిపిస్తోంది. షట్ ఎవర్ మౌత్. హే నువ్వు పాండ్సే కదూ? అరే పాత ఫ్రెండ్ మర్చిపోలేదురా? రోజు మొహానికి వేసుకుంటే ఎలా మర్చిపోతుంది? నువ్వు టాయిలెట్ కి బ్లీచింగ్ పౌడర్ వేయడంతో ఆపే. ఈ పాండ్స్ పౌడర్ జోలికి రాకు. నేను ఒక్కరోజు క్లీన్ చేయకపోతే కంపు కొడుతుంది. నీ వందరం ఒక్కరోజు వెళ్ళకపోతే నీ ఉద్యోగమే పోతుంది. ప్రియా, ప్రతి సంవత్సరం నీ అందం బంగారం ధరలా పెరిగిపోతూ ఉంది. నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నప్పుడే నువ్వెంత అందంగా ఉన్నావో అర్థమవుతుంది. తమిళనాడు సాంబార్లా గుమగుమలాడిపోతున్నావు. నాకే జుర్రుకుని తాగాలని ఉంది. నీ వల్ల ఏమవుతుంది? టోటల్ చెన్నై పడి చేస్తోంది. అదిరా మొదలెట్టింది. ఏది అలవాటు చొప్పున ఒక ఎగ్జాంపుల్ కొట్టు. పోయిన వారు ఒక రోడ్ సిగ్నల్ దగ్గర నుంచున్నారు. ఏం చేతిలో చెల్లలేదా? సడన్ గా ఒక ఫారెన్ కార్ వచ్చి నా పక్కన ఆగింది. బ్రేక్ డౌన్ అయిందా? ఎవరని చూస్తే మన రజనీకాంత్. ఫారెన్ కార్ లో రజనీకాంత్ గారు పక్కన ఒక ప్రొడ్యూసర్. అయ్యయ్యో. కార్ లోంచి దిగి నెక్స్ట్ వీక్ షూటింగ్ నువ్వే హీరోయిన్ అన్నారు. ఏ దెయ్యం సినిమానా? ₹1 కోటి అడ్వాన్స్ చెక్. ప్రియా, నువ్వు అందంగా ఉన్నావు, ఒప్పుకుంటున్నాను. నిన్ను చూసి పడిపోయే వాళ్ళందరికీ 2 కాళ్ళు 2 చేతులు ఒక హృదయం, అక్కడక్కడ కొంచెం రక్తం ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటికి ఒళ్ళంతా ఇనిమే ఉంది తెలుసా? వాణ్ణి పడేయడం నీ వల్ల అవుతుందా? సింపుల్ మ్యాటర్. ఎవరతను? అతను ఇక్కడే ఉన్నాడు. నేమ్ ప్లీజ్. పెద్దవాళ్ళు పెట్టిన పేరు శివ, మేం పెట్టిన పేరు రోబో. కారణం? అతను నవ్వితే అందంగా ఉంటుంది కానీ నవ్వనే నవ్వడు. చూస్తే షార్ప్ గా ఉంటుంది కానీ చూడనే చూడు. మాట్లాడితే తీయగా ఉంటుంది కానీ మాట్లాడు. మొత్తానికి అతని టైప్ ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అతనే తలుచుకుంటే లావ్ అవుతాడు, అతనే తలుచుకుంటే సన్నబడతాడు. కానీ తెలివి మాత్రం ఎప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది. అందుకే మేమందరం ముద్దుగా అతన్ని క్లవర్ బాయ్ అంటాం. అతను ఒంటరి వాడా? అతను ఒంటరి వాడే, కానీ అతని వెనుక సైలెంట్ గా ఒక గ్రూపే ఉంది. అతన్ని నువ్వు నీ వైపు చూసేట్టు చెయ్యి. అంతెందుకు, జస్ట్ నిన్ను చూసి ఒక హాయ్ అని చెప్పించు. నువ్వు చెప్పినంత ఒప్పుకుంటాను. లేదా డబ్బా ప్రియా అని ఒక పెద్ద బోర్డు రాయించి అది నీ మెళ్ళో తగిలిస్తాను. ఓకేనా? ఓకే, బట్ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? గ్రీన్ పార్క్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 101 లో లేడు. ఇప్పుడు అతను ఇక్కడే ఉన్నాడు. హాయ్. ఎవరు? నేను ప్రియా. ఇక్కడ మ్యాన్షన్ రన్ చేస్తున్నారు చచ్చిబామ, ఆవిడ మనవరాల్ని. చెన్నై నుంచి వచ్చాను. ఇక్కడికి? మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంతేగా? యాక్చువల్లీ నాకు చిన్న హెల్ప్ కావాలి. సింపుల్ మ్యాటరే. బయట ఫ్రెండ్స్ తో మీరు నాతో మాట్లాడేలా చేస్తానని, చూసేలా చేస్తానని ఒక బెట్ కట్టాను. అందుకని మీరేం చేస్తారంటే బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ నా వైపు తిరిగి ఒక హాయ్ చెప్తే చాలు. యాక్చువల్లీ మీరు నాకు ఊరికే చేయకర్లా. ఐ మేక్ యూ అన్ ఆఫర్. మీరు ఇలా నాకు హాయ్ చెప్తే మీ 1 మంత్ అద్దె కట్. జీవితంలో ఇవన్నీ సహజం. ఇవాళ మీరు నాకు హెల్ప్ చేస్తే రేపు నేను మీకు హెల్ప్ చేయకుండా ఉంటానా? మీరు అన్నిటికీ మౌనంగానే ఉంటున్నారు. కరెక్ట్ పర్సనే. ఇప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ బయటకు వచ్చి నా వైపు తిరిగి ఒక హాయ్ చెప్పెళ్తున్నారు. ఓకే, డన్. వెళ్ళావుగా, ఏమైంది? నన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. తర్వాత వాటర్ కొట్టి లేపాల్సి వచ్చింది. చూడరా, అతను లేపడానికి ఈవిడ కోట కొట్టింది. ఏంటి కొట్టింది? వాటర్. సరే, ఎవరు ఎవరిని లేపారు? నేను శివాని. అది కథ, నిజమేమిటి? నమ్మలేదు నిజాలు. ఏంటి జోకా? శివాని కంట్రోల్ చేసేసరికి నా ప్రాణాలు పోయాయి. తను శివాని కంట్రోల్ చేయవలసి వచ్చిందంట. అయ్యో. சொல்லு. ஏய், இவள எந்த பையன் பார்த்தாலும் அவன் ஸ்பாட்லயே மர்டர்.
ఆమంగా ఏంటి ఆమాంగో బంగినపల్లి మ్యాంగో ఇవన్నీ కథలరా. అంటే నేను చెప్పింది నువ్వు నమ్మవు. చచ్చినా నమ్మను. ఇప్పుడు శివ వచ్చి నాకు హాయ్ చెప్తాడు చూడు. తను నిన్ను చూసి చీ అని అండమే కష్టం, తను ఎక్కడ నీకు హాయ్ అని చెప్తాడు. చెప్తే చచ్చినా చెప్పడు. చెప్తే ఇలా చూడు, ఆల్రెడీ సంజయ్ రామస్వామి అనే ఒకడు నీ వెంటపడి 10 నిమిషాలకు ఒకసారి అన్ని మర్చిపోయి బాడీ మొత్తం పచ్చబొట్టు పొడిపించుకు తిరిగాడు. కానీ ఇతని హిస్టరీ వేరు, అంతా వోల్టా అయిపోతుంది. నువ్వే అతని చుట్టూ తిరగాలి. చూద్దామా? చూద్దాం. హ? అటువైపు చూడు, డోర్ ఓపెన్ అయింది, వస్తున్నాడు. ఏంటి మంత్రిస్తున్నావు, చేతబడి చేస్తున్నావా? ఆగాడేంటి? అదరగొట్టాడు. మన వాడిని పడేయడం అంత సులభమా? ఏంటో ఒసే రాములమ్మ సినిమాలో విజయశాంత రేంజ్ లో రెచ్చిపోయావు, ఇప్పుడు ఆముదం తాగిన మొహం పెట్టావు. ఓకే, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది. సో మెనీ బాడీస్ ఆర్ వెయిటింగ్. సంబడి వెయిటింగ్. ఓకే, ఇదేంటి సో మెనీ బాడీస్ వెయిటింగ్? ఒకవేళ లూస్ అయి ఉంటాడా? నాకు అదే డౌట్ గా ఉంది. నా ఇల్లే నీదా. లూసే.